కొనుగోలు చేయడానికి మళ్ళీ ఆ దేశాల క్లియరెన్స్ వచ్చింది కాబట్టి కొంత ఇది ఇరాన్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని అంటే ఒకవేళ ఆ ఇరాన్ కనుక మళ్ళీ తన యుద్ధాన్ని పెంచాలి అనుకుంటే ఆ ఎక్స్పోర్ట్స్ చేసి డబ్బులు సమకూర్చుకొని ఫైనాన్స్ ద్వారా మళ్ళీ యుద్ధాన్ని పెంచే అవకాశం ఉంది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇరాన్ పైన ఇంత ఒత్తిడి తీసుకురావడంతో నాటో దేశాలని అమెరికాకు వ్యతిరేకంగా మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు అమెరికా కూడా ఒక అడుగు వెనక్కి తగ్గిందని చెప్పాలి. సో అమెరికా వెనక్కి తగ్గింది అని అంటే యుద్ధాన్ని ఇంకా పెంచినట్టు అవుతుందా, అమెరికా వెనక్కి తగ్గిందంటే యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. मुंबई ताटा झालेला आहे. त्यामुळे जी गॅस टंचाई होती किंवा तेलाची टंचाई जाणवणार होती त्यामुळे ही टंचाई आज येणं महत्त्वाचं होतं. पासून मुंबई ताटा झालेला आपल्याला पाहायला ठिकाणी पोहोचलेला आहे. पाहू शकतो या ठिकाणी रिफायनरी केला जाणार आहे. ఇండియాలో పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఆయిల్ అక్కడి నుంచి మనం కొనుగోలు చేయడం ఆపిన నాటి నుంచి కూడా చాలా తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాం. మనం గ్యాస్ పైన ఆల్రెడీ కొరత మొదలైంది, ఇప్పుడు పెట్రోల్ పైన కూడా ధరలు పెరిగిపోయాయి. సో మీరెవరైనా పెట్రోల్ ఈ రోజు ఫిల్ చేసుకుంటున్నట్టయితే డెఫినెట్గా మీ పైన పెట్రోల్ మోత మోగబోతోంది. సో లీటర్ ధర పైన పెట్రోల్కి ₹2.26 పెరిగింది. సో అటు ఆయిల్ కంపెనీలను బట్టి ఆ డిఫరెన్స్ ఉంటూ ఉంటాయి. 2.25 2.5 వరకు ఉంటూ ఉంటాయి. అంటే 2.25 నుంచి 2.50 వరకు పెరిగాయి. సో దీంతో ఈరోజు పెట్రోల్ ధర ₹115 చేరుకునే అవకాశం ఉందట. ₹115 పెట్రోల్ ధర పెరగొచ్చు. అయితే సాధారణ పెట్రోల్ ధరలు మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయంటారు. అంటే నార్మల్ పెట్రోల్ కొన్ని ఆయిల్ కంపెనీస్ ధర చేంజెస్లో కూడా కొన్నిట్లో ఈ పెట్రోల్ ధరలు ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. సో ₹2.26 పెట్రోల్ ధర పైన పెంచడంతో ఒక్కసారిగా ఇటు ప్రయాణికులు కానీ చెప్పాను కదా, వన్స్ అక్కడ యుద్ధం స్టార్ట్ అయిందంటే ఇక్కడ మనం పరిణామాలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఎక్కడో ఊహకందనంత దూరంలో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే మనం టిఫిన్ పైన ₹10 ఎక్కువగా అదనంగా కడుతూ ఉన్నాం. ఇప్పుడు పెట్రోల్ పైన ధర మొదలైంది. వన్స్ ఏమైపోతుంది, ఈ పెట్రోల్ పైన ధరలు పెరగడంతో ఇంకా మళ్ళీ గూడ్స్ పైన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి. ఇలా ప్రతి దానికి కూడా ఒక్కోటి లింక్ అయిపోయి చాలా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ ఉండబోతోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్మల్గా అంటే మీరు మీ బైక్లో ఫుల్ చేసేటువంటి నార్మల్ పెట్రోల్ ధరలపై ఎటువంటి ప్రభావం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాజ్ ఆఫ్ నా ఈ వార్త చెప్పే సమయానికి కేవలం పవర్ పెట్రోల్ను పోయిస్తారు చూసారా, X95 పవర్ పెట్రోల్, ఆ పవర్ పెట్రోల్ పై మాత్రమే ధరల్లో కొంత మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. సో నార్మల్ పెట్రోల్ ఎటువంటి చేంజెస్లో, బట్ ఏదేమైనా ఒక్కసారి ఆ పవర్ పెట్రోల్ పైన చేంజెస్ కనిపించాయంటే ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ పెట్రోల్ పై ప్రభావం ఉంటుంది. వరుసగా ఒకదానిపై ఒకటి చేంజెస్ ఉంటూనే ఉంటాయి. దీంట్లో పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమి ఉండవు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్రోల్ ధరలు పెరిగాయంటే కొంత ఇది ప్రమాదం అనే చెప్పాలి. ఇది అన్నింటిపైన ఈ ప్రభావం పడబోతోంది. సో పెట్రోల్ ధరలు పెరగడం, దానిపైన గూడ్స్ పై ధరలు పెరగడం, ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అవ్వడం అన్నీ కూడా సూచికలు కనబడుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవన్నీ జరుగుతూ ఉంటే కొంత మనం అర్థం చేసుకోవాల్సిందే. प्रवास करून मुंबई ताटा झालेला आहे. त्यामुळे जी गॅस टंचाई होती किंवा तेलाची टंचाई जाणवणार होती त्यामुळे ही टंचाई आज येणं महत्त्वाचं होतं. मुंबई ताटा झालेला आपल्याला पाहायला రైట్. ఇరాన్ పై యుద్ధం ప్రారంభించి సుమారుగా ఈ రోజుకి 3 వారాలు పూర్తయిపోయింది ఆల్రెడీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కొంత ఆ పెట్రోల్ ధరల పైన స్థిరంగా రేట్లు కనిపించిన ఈ రోజు ఆ చేంజెస్ కనబడుతూ ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా బంకుల్లో అమ్మేటువంటి ప్రీమియం పెట్రోల్ అంటే పవర్ పెట్రోల్ పైన తాజాగా రేట్లను అప్డేట్ చేస్తూ ఆయిల్ కంపెనీస్ నిర్ణయం తీసుకున్నాయి. సో యుద్ధం వేళ ఏర్పడినటువంటి ఆ ట్రాఫిక్ కారణంగానే, మారిటైమ్ ట్రాఫిక్ కారణంగానే రావాల్సిన సమయానికి ట్యాంకర్స్ రాకపోవడం మూలంగానే ఈ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. సో ఒక్కో లీటర్ పైన ₹2.26 ఈ ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. సో ఇప్పుడు ప్రీమియం పెట్రోల్ ధర 115కు చేరింది. సాధారణంగా అయితే ఈ పెట్రోల్ ధరలు మాత్రం మొన్నటి వరకు 112 లేదా 112 వరకు ఉండేవి కాస్త ఇప్పుడు 115 వరకు చేరిపోయాయి. ఇక నార్మల్ పెట్రోల్ ధరలు అలాగే కొనసాగే అవకాశం ఉంది. యుద్ధం తర్వాత తొలిసారిగా ఈ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మన ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. సో యుద్ధం నేపథ్యంలో ఈ పెట్రోల్ ధరలు పెరగడంతో ఇది మరికొంత ప్రభావం పడే అవకాశం ఉంది మధ్యతరగతి ప్రజలపైన. చూద్దాం ఏం జరుగుతుందో మరి. सांगून येतो